నిజం చెప్తున్నా ఈ దొంగలను ఎంత తిట్టినా ఎంత కోపం చేసినా వాళ్ళకు మాత్రం బుద్ధి రానే రాదోళ్ళ. అయినా బుద్ధతే వాళ్ళు ఎందుకు దొంగలవుతారు? మంచిగా నౌకర్లు చేసుకుంటారు. కానీ అయితే ఖమ్మం జిల్లాను దొంగలు గుత్తక పట్టినట్టే చేసిర్రు. వాళ్ళ కళా పోషణ ఎట్లున్నదంటే ఎట్లున్నదో చూడుర్రి. వాళ్ళను మీ స్టైల్లో సన్మానం చేయుర్రి. డైరెక్ట్ వీళ్ళ కథనే చూద్దాం. మీద టైం చూడుర్రి. నడియాం రాత్రి 2-2:30 అవుతుంది. ఇక దొంగలంటే అర్ధరాత్రి జాగారం చేసే సూర్యులు కదా. లోకమంతా నిద్రపోయినాక వాళ్ళు నిద్రలేస్తారు, డ్యూటీలకు దిగుతారు. ఈడ దిగనే దిగిర్రు. టార్చ్ లైట్లు, రాడ్లు, కత్తులు, కటార్లు పట్టుకొని అసలు ఏమన్నా బందోబస్తుగా వచ్చిర్రా? ఖమ్మంలోనోళ్ళ ఒకటే రాత్రి 6 డజన్ ఇళ్లలో చొచ్చిర్రు దొంగలు. ఉన్నాయి లేని అన్ని పోతం పెట్టిర్రు. దొంగలు వచ్చినప్పుడు ఈ అక్కకు తెలివి పడ్డదట గాని దొంగలు అనుకోలేదట. ఎట్లెట్లా దొంగలు వచ్చిరో చెప్తది చూడుర్రి. అయితే ఇక్కడ బట్టల బ్యాగ్ పెట్టినాం. అయితే ఎవరైనా చూసేసరికి మా ఆయనకి వెళ్తే మా ఆయన పక్కనే ఉండు. అయితే మా అమ్మ బాబు ఎవరు వచ్చారు అనేసరికి ఉండండి రా అని గబుక్కుని అనేసరికి ఆయన అటు దూకిండి బిందె ఎత్తేసిపోయారు. ఈ 2 తీసుకొని 10,000 పోయినాయి. అమ్మోరింటికి మొన్ననే కొట్టి తెచ్చిన నేను. అయ్యయ్యో, మొన్ననే తల్లిగారింటి నుంచి బిందె పట్టుకొచ్చుకున్నదట. ఆ బిందెను కూడా ఎత్తుకపోయిర్రంటే ఆ దొంగలను ఏమనాలే? పాపం గిషెల్లె ఉంగరాలు కూడా పోయినాయట. ఇందాం, ఏమైందిరా మీ ఇంట్లో? ఏమేం పోయినాయి? మా ఈ వస్తువులు బంగారం పోయింది, వెండి పోయింది. మా బాబు 2 మొలతాళ్ళు, 2 కడియాలు, 1 ఉంగరం. మా ఆయనది నాది చెరొక ఉంగరం పోయింది. బెడ్రూమ్ లో బట్టలన్నీ మొత్తం తీసి కింద పడేశారు. దేవుడు మందిరంలో సామాన్లన్నీ కింద పడేశారు. పప్పులు ఉప్పులు డబ్బాలు కూడా తీసి చెక్ చేశారు. అయ్యయ్యో, ఈ దొంగలు పాడుగాను. వాళ్ళను పోషమ్మ పోతం బెట్ట, మైసమ్మ మాయం చెయ్య లేకుంటే ఏందోలా. ఈ గరీబోళ్ళ ఇంట్లను ఎట్లా దోసుకోబుద్దయింది? వీళ్ళ ఏమన్నా బంగ్లాలా? దేనికో వాటికి అక్కడికత్తే అని దాచుకున్న పైసలను నగలను ఎత్తుకోబోయిర్రంటే వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ దౌడల దగ్గర వాడ, వాళ్ళ నెత్తిని పేన్లు గోరక. అయినా ఒక్క రాత్రినే వరిసెంబడి గిన్నిగానం ఇళ్ల వాడి గిట్లా దోసుకపోయిర్రంటే ఖమ్మం పోలీసుల మీద ఈ దొంగలకు గంతగాన నమ్మిక పుట్టిందా? గంత ధైర్యంగా చేసిర్రంటే ఈడ పోలీసులు ఏ పాటి డ్యూటీ చేస్తారో కూడా మంచిగా సమజైతుంది కదా.